నమస్తే. ఖమ్మం జిల్లాలో మన టూర్ కొనసాగుతున్నది. మన తొలి వెలుగు ప్రధానంగా ఇక్కడ ఆయిల్ పామ్ రైతుల సమస్యలను తెలుసుకోవడానికి వచ్చినాం. నిన్న మధ్యాహ్నం నుంచి మనం కంటిన్యూగా తిరుగుతున్నాం. సో నిన్న రాత్రి వరకు తిరిగినాం అండ్ ఇవాళ ఉదయం నుంచి ఇది నాకు 4వ ఎపిసోడ్. టైం 10:30 అవుతున్నది ఉదయం. సో చాలా సమస్యలు ఉన్నాయి. నేను ఇప్పుడున్న ఈ మండల్ దమ్మపేట్ మండల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట్ మండల్, అశ్వరావుపేట్ నియోజకవర్గం ఇది. ఈ అశ్వరావుపేట్ సత్తుపల్లి ఏరియాలో ఆయిల్ పామ్ ఎక్కువగా సాగు చేస్తున్నాను. నేనున్న విలేజ్ ఇది జగ్గారం విలేజ్. ఈ జగ్గారంతో పాటు పట్వారిగూడెం, జగ్గారం ఇంకా ఈ గ్రామాల పరిధిలో దాదాపు ఒక 10,000 ఎకరాలు సాగు అవుతున్నది. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారంటే, సో సాయిల్ అలాంటిది, చాలా అద్భుతమైన భూమి అట. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది, హ్యూమిడిటీ చాలా తక్కువ, భూమిలో అద్భుతమైన సారవంతమైన నేల ఇది. pH వాల్యూస్ చాలా తక్కువ ఉంటుంది, ఇక్కడ 6.5 మాత్రమే ఉంటుంది. సో గ్రౌండ్ వాటర్ అంటే వాటర్లో ఉన్న pH లెవెల్ 6.5 మాత్రమే ఉంటుంది. వాటర్ డైరెక్ట్గా తాగొచ్చు. సో అంత అద్భుతమైన వనరులు ఈ ఇక్కడ ఉన్నాయి. అందుకే ఇక్కడ ఎక్కువగా నర్సరీలు ఉంటాయి. మనం అశ్వరావుపేట్ దమ్మపేట ఏరియాలో నర్సరీలు ఎక్కువగా ఉంటాయి, మొక్కలు ఎక్కువగా పెంచుతూ ఉంటారు. సో అట్లా ఈ రైతులంతా కూడా జీడి ఎక్కువగా పండిస్తారు, జీడిపప్పుని. మామిడి తోటలు ఉన్నాయి. దాంతోపాటుగా ఈ మధ్యకాలంలో ఈ ఆయిల్ పామ్ వచ్చిన దగ్గర నుంచి 2005 తర్వాత విస్తారంగా ఈ ఆయిల్ పామ్ని సాగు చేస్తున్నారు. సమస్య ఏంటి అంటే మీకు తెలిసిందే, లాస్ట్ ఎపిసోడ్స్ చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. పెద్ద ఎత్తున ఇక్కడ ఒక మాఫియా, దాదాపుగా 10-15 కంపెనీలు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా ఓన్లీ ఇన్ ఖమ్మం జిల్లాలో అయితే ఒక 5-6 కంపెనీలు వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ని మూసేసే కుట్రలో భాగంగా ప్రైస్ తగ్గిస్తున్నారు. ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్కి సంబంధించిన నర్సరీలు వాళ్ళ ప్లాంట్స్లో నకిలీ విత్తనాలు తీసుకొచ్చి ప్లాంట్స్ పెంచుతున్నారు. నర్సరీల్లో సరైన మెయింటెనెన్స్ లేదు. ఆ ఖరాబైన మొక్కలను తీసుకొచ్చి రైతులకు అంటగడుతున్నారు. దాని ద్వారా ఈ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న మొక్కలని తీసుకొని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎకరాలకు నష్టపోయి ఎందుకు పెట్టినామరా బాబు అని అనుకుంటున్నారు. సో అయితే మనం నర్సరీలు కూడా తిరిగిన ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో, నేను ఒక డిఫరెంట్ ప్లేస్కి వచ్చినాను. నేను ఇప్పుడు ఇక్కడ నాకు కొంచెం వైట్ షాట్, రైట్ సైడ్ ఒక ఆయిల్ పామ్ తోట కనిపిస్తున్నది మీకు. నాకు రైట్ సైడ్లో ఒక ఆయిల్ పామ్ తోట కనిపిస్తున్నది. ఇది తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న సీడ్. అట్టే చూపించాం, తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న సీడ్ ఇది. చూడొచ్చు, మనం లాస్ట్ ఎపిసోడ్స్లో ఎట్లాగైతే చూసినామో చాలా మొక్కలు ఇందులో కూడా ఖరాబైన మొక్కలే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మేల్ ఫీమేల్లో మేల్ ఎక్కువగా ఉన్నది ఇక్కడ. కొన్ని మొక్కలైతే అసలు పెరిగిన మొక్కలే లేవు, చాలా పూర్తిగా దెబ్బతిన్న మొక్కలే చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ పక్క మొక్క కూడా అట్లాగే కనిపిస్తున్నది. కట్ చేస్తే నాకు లెఫ్ట్ సైడ్లో ఇంకొక తోట ఉన్నది, మధ్యలో రోడ్డు ఉన్నది ఇక్కడ. సో ఒకసారి ఇటు ప్యాన్ చేస్తే, సో ఇటు లెఫ్ట్ సైడ్లో ఇంకొక తోట ఉన్నది. ఈ తోట మొత్తం కూడా ఇది ఆంధ్ర ప్రాంతం నుంచి తెచ్చిన సీడ్ అట. అంటే కొన్ని ప్రైవేట్ కంపెనీలు, చాలా కంపెనీలు ఉన్నాయి, నవభారత్ అని, 3F అని, గోద్రేజ్ అని, ఇట్లా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇది ప్రైవేట్ కంపెనీస్ ద్వారా ఆ విత్తనము ప్లాంట్ తెచ్చి ఇక్కడ పెంచారు అనమాట. ఇక్కడ కొంత మెరుగైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా లోపలికి వెళ్తే చాలా అద్భుతమైన పంట చేతికి వస్తుందని అంటున్నారు. మరి అది తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఇచ్చిన మొక్క, ఇది ప్రైవేట్ కంపెనీ ఇచ్చిన మొక్క. ఇక్కడ రైతుకు జరిగే నష్టం ఏంది, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్కి జరిగే నష్టం ఏంది అని అంటే, ఇదేమో ప్రైవేట్ కంపెనీ, వీడు చాలా జెన్యూన్గా తెస్తున్నాడు, రైతులకు ఇస్తున్నాడు. వీడు రైతులకి జెన్యూన్గా ఇస్తున్నాడని చెప్పే దాంట్లో భాగంగా ఇంకొక వైపున ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ని క్లోజ్ చేసే కుట్ర చేస్తున్నాడు. ఎట్లా, ఆ విత్తనాన్ని ఆ మలేషియా నుంచి, ఇండోనేషియా నుంచి, ఆ కోస్టారికా ఇట్లాంటి కొన్ని కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకుంటున్నప్పుడు మధ్యలో కొంతమంది బ్రోకర్లు వీళ్ళకి మంచి విత్తనం ఇస్తున్నారు, ప్రైవేట్ కంపెనీకి ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్కి నకిలీ విత్తనాలు అందిస్తున్నారు. దీని ద్వారా అది కొలాప్స్ అవుతున్నది. వీడు మంచి దశలో ఉంటున్నాడు. దీని ద్వారా రైతులు ఏమనుకుంటారు, ప్రైవేట్ వాడి దగ్గర మంచి విత్తనం దొరుకుతున్నది, అక్కడికి వెళ్దామనుకుంటారు. ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ విత్తనము చాలా అది నాణ్యమైన ప్లాంట్స్ కావు, అక్కడికి వచ్చే విత్తనాలు నకిలీ విత్తనాలు, అక్కడ పెరగవని అక్కడికి ఎవరు వెళ్ళరు. తద్వారా ఏమవుతుంది, వ్యవస్థ ఏమవుతుంది, అందులో ఉన్న ఎంప్లాయీస్కి జీతాలు ఎట్లా వస్తాయి, ఆ యూనిట్లు ఎట్లా నడుస్తాయి, ఇదంతా ఒక చైన్ సిస్టమ్. అంటే ఈ చైన్ సిస్టమ్ని టోటల్ బ్రేక్ చేసి వ్యవస్థని కొలాప్స్ చేసి ఒక భయంకరమైన వ్యవహారం అన్నమాట. ఒకసారి ఇది చూడండి, ఇది ఎవరిది తోట, కారం శ్రీరాములు గారిది తోట. ఇది ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్లాంట్స్ అన్నమాట. ఇవి ఎంత కొనుగోలు, ఒక చెట్టు ఎంత, 250. అది ఆయిల్ ఫెడ్ 20 రూపాయలు. ఆయిల్ ఫెడ్ ఏంటంటే అది గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది.
200 రూపాయల మొక్కలో గవర్నమెంట్ సబ్సిడీ 180 రూపాయలు భరించి 20 రూపాయలకి ఆ మొక్కని రైతులకు ఇస్తుంది. వీళ్ళేమో డైరెక్ట్ సబ్సిడీ ఉండదు మీకు. సో వీళ్ళు డైరెక్ట్గా 200 రూపాయలకి వీళ్ళు కొనుక్కొని రావాలి. ఒక్కొక్క మొక్క ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఇంతకుముందు మనం ఎపిసోడ్స్లో చూసింది కానీ ఆ రైట్ సైడ్లో ఉన్న తోటలో ఉన్నది కానీ ఇది ఎంత అద్భుతంగా ఉన్నది చూడండి. ఒక్కొక్క మట్ట లాంటి దానికి ఒక్కొక్క గెలొచ్చున్నది, చాలా అద్భుతంగా ఉన్నది చూడండి. ఇక్కడ చూడండి ఇంకా సో ఇది ఇంకా పర్ఫెక్ట్ ఉన్నది చూడండి ఒక్కసారి. సో మంచి దిగుబడి. ఇప్పుడు ప్రతి రైతుకి ఈ రకంగా వస్తే అసలు వాళ్ళు ఇంకా మొత్తం ఆయిల్ పామ్ సాగు చేయడానికే ముందుకు వెళ్తారు. ఇంకా ఆ స్థాయిలో ఉంటుంది. మీరు చూడండి చెట్టు చుట్టూ ఒకసారి రౌండ్ అయ్యి చిన్న కరెక్షన్ సార్. ఏంటది వీళ్ళు అక్కడ కొనుక్కొచ్చుకోవడానికి కూడా రీజన్ కూడా చెప్తాను. ఏది అక్కడ ఆంధ్రాలో కొనుక్కు ఈ ప్రాంతంలో ఈ ఎస్టీ రైతాంగం ఇక్కడ కూడా ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీ లేదు, యాక్చువల్గా ఇదంతా ఆయిల్ ఫెడ్ ఏరియానే. కానీ ఇక్కడ ల్యాండ్ రికార్డ్స్ ధరణిలోకి వచ్చిన తర్వాత కొన్ని సర్వే నెంబర్లు మొత్తం కూడా బ్లాక్ అయిపోయినాయి. అవి ల్యాండ్ రికార్డ్స్ కనిపించట్లేదు. ల్యాండ్గా వీళ్ళు పొజిషన్లో ఉన్నప్పటికీ వీళ్ళకి పట్టాలు కానీ అటువంటి ఏమి లేవు. దానివల్ల వీళ్ళకి సరైన డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల ఆయిల్ ఫెడ్ దగ్గరికి వెళ్తే మొక్కలు ఇవ్వలేదు. ఆయిల్ ఫెడ్ దగ్గరికి వెళ్తే మొక్కలు ఇవ్వకపోతే వీళ్ళకి మొక్కలు వేయాలనే ఆతృతతో వాళ్ళకున్న ఛానల్లో మొక్కలు తెచ్చుకున్నారు. బతికి బయటపడ్డాడు వీళ్ళు. కానీ అదృష్టం సార్, 250 రూపాయల మొక్కకి ఇచ్చినందుకు కాదు. ఇక్కడ తీవ్రమైన సమస్య ములకలపల్లి కానివ్వండి, దమ్మపేట కానివ్వండి, అశ్వరావుపేట ప్రాంతాలలో ఈ ట్రైబ్స్ ఎదురయ్యే ప్రధాన సమస్య రికార్డ్స్ లో చాలా దారుణమైన పరిస్థితి. ఇప్పుడు రికార్డ్స్ లో ఉండి అంత క్లియర్ ఉంటేనే సబ్సిడీ 20 రూపాయలకు మొక్క వస్తుంది. ఈ రికార్డ్స్ సరిగా లేకపోవడం, వాళ్ళు దీంట్లో నమోదై లేకపోవడం, ధరణిలో కొన్ని నెంబర్లు సర్వే నెంబర్లు మొత్తం మిస్ అవ్వడం ఈ ప్రాబ్లం. లేకపోతే ములకలపల్లి ఒక్క దగ్గరే ఇప్పుడు ఆల్రెడీ ఈ దమ్మపేట మండలంలో 40,000 ఎకరాలు ఉంది. వీళ్ళ చేతుల్లోనే ఒక ట్రైబ్స్ చేతుల్లోనే 30,000 ఎకరాలు, 6,000 మంది రైతులు, 40,000 ఎకరాలు భద్రాద్రి కొత్తగూడెంలో వీళ్ళ చేతుల్లో ఉంది. ములకలపల్లి మండలంలో ఇంకో 30,000-40,000 ఎకరాలు వచ్చే అవకాశం ఉన్నా ఇంకా ఈ దమ్మపేట కంటే కూడా ములకలపల్లి రెవెన్యూ పరిస్థితి చాలా దారుణంగా ఉండటం వల్ల వాళ్ళు ఎవరికి రికార్డ్స్ లేకపోవడం వల్ల పామాయిల్ మొక్కలు వేయలేకపోతున్నారు, సబ్సిడీలు పొందలేకపోతున్నారు. ఇప్పుడు ఆ 20 రూపాయల మొక్క కాదు, 200 రూపాయల మొక్క అమ్మినా క్వాలిటీ ఇచ్చినా సరిపోతుంది. క్వాలిటీ ఇచ్చినా సబ్సిడీ అవసరం లేదు, ఇంకేం అవసరం. రైతులు అది కూడా వద్దురా బాబు. ఇక్కడ మాకు ఇచ్చే ఏ మొక్క అయినప్పుడు మేము ఇది వీరు 250 వేరే కంపెనీ నుంచి కొనుక్కున్నా మేము ఆయిల్ ఫెడ్కే ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆయిల్ ఫెడ్కే ఇవ్వాలి గెలలు. దాంట్లో ఒకవేళ ములకలపల్లి మండలంలో రైతులకు ఫ్రీగా మొక్కలు ఇచ్చిన గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్ దీని విషయంలో కొంచెం జోక్యం చేసుకుని ఆ రైతాంగానికి ఫ్రీగా మొక్కలు ఇవ్వగలిగితే, ఆ రెవెన్యూ రికార్డ్స్ విషయంలో ఎక్కువ రైతులను ఇబ్బంది పెట్టకోకుండా లిబరల్ గా కొంత చూసి పొజిషన్ లో ఉన్న వాళ్ళని గుర్తించి మొక్కలు ఇవ్వగలిగితే, పరిశీలించి మొక్కలు ఇస్తే మనకి ఒక ములకలపల్లి దమ్మపేట మండలాల్లో ఇంకా అదనంగా ఇంకో 30,000-40,000 ఎకరాలు వచ్చే అవకాశం ఉంది. సో ఒకసారి ఇది మనం ఈ తోట అంతా పరిశీలిస్తే ఒక 2-3 మొక్కలు పరిశీలిద్దాం. ఇప్పుడు ఎంతమంది ఒక చెట్టు చూసాం ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పుడు ఇందులో వేస్టేజ్ ఏం లేదా, అంటే ఖరాబ్ అయినా ఏం లేవా? ఒక 2 అంటే అట్లీస్ట్ 5-10% ఉంటుంది కదా. అస్సలు చూసుకోవచ్చు. సో ఒకసారి ఇది చూడండి ఎంత 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 అద్భుతంగా ఉన్నదో. ఇప్పుడు ఎప్పుడు పెట్టారండి మీరు శ్రీరాములు గారు? ఇదా సార్, తోట ఎప్పుడు స్టార్ట్ చేశారు? ప్లాంట్ ఎప్పుడు? ఇది నా 5 years అవుతుందండి వేసి. 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళు అవుతుంది. క్రాప్ ఎన్నిసార్లు తీసిరు? ఇప్పుడు తీసుకొచ్చేసి 1 సంవత్సరంన్నర నుంచి తీస్తున్నామండి. 1.5 year నుంచి. ఓకే, 1.5 year నుంచి తీస్తున్నాను. అవును, నిన్న కాక మొన్న కూడా తీసామండి. ఎంత వస్తున్నది ఒక పర్ ఎకర్కి? వస్తుందండి ఒక 13-14 టన్నుల దాకా వస్తున్నది. ఓకే, సో అంతా పర్ఫెక్ట్, ఎక్కడ కూడా ఏం డ్యామేజ్ ఎక్కడ మీరు చూసుకోవచ్చు. ప్రత్యక్షంగా మీ లైవ్ ద్వారా చూపిస్తాం. ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఎక్కడ ఏ చెట్టు కాపు కాకుండా లేదు సార్. ఓకే, ఇప్పుడు ఈ చెట్లన్నీ మంచిగా ఇది అవుతున్నాయి. అవును, అన్ని కూడా మళ్ళీ ఒకే రేంజ్ లో పెరుగుతున్నాయి కదా. అన్ని ఒకే రేంజ్, హైట్ పెరగడం అట్లా ఏం లేదు. మేము ఇప్పుడు అనుకునేది ఏంటంటే విత్తనం మంచిది, అందుకొరకే మేము ఇచ్చే మందులు తర్వాత ఈ మెగ్నీషియం బోరాన్ ఇచ్చినా కూడా అసలు మామూలుగా లేవు కదా. వాటంతట అయ్యే దిగుబడి వస్తుంది, కొద్దిగా లాభదాయకంగా ఉంది. సో మీరు ఒకవేళ సబ్సిడీకి మీకు వచ్చి ఉంటే మీరు అక్కడికి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు కదా. సబ్సిడీకి వచ్చి ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకుంటే కొన్ని భూములు రికార్డులు లేకపోవడం వలన బయట ఆశ్రయించి బయట ప్రైవేట్ నర్సరీల నుంచి తీసుకొచ్చి పెట్టుకోవాలి. ఎన్ని ఎకరాలు వేసారు మీరు? సుమారుగా ఇది ఒక 30 ఎకరాలు 35 ఎకరాలు ఉంటుంది సార్. ఇది మీరు మాదండి, ఇందులో 8 ఎకరాలండి. 8 ఎకరాలు. మిగతాదంతా వాటాలండి, మా బ్రదర్స్ అందరూ ఒకటే దగ్గర తెచ్చుకున్నారు. ఒకటే దగ్గర తీసుకున్నారు. సో చూడండి ఒకసారి, ఒకవేళ ఇదే రైతు ఆ పక్కన తోటలాగా ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ నుంచి తెచ్చుకొని ఉంటే ఈ 30 ఎకరాల పంటలో సగానికి సగం నాశనం అయిపోయేటోడు. అవును, ఆ రైతు ఎన్ని సంవత్సరాలు ఇట్లా 4 ఏళ్ళు పెంచి
మిగతా సంవత్సరాల్లో కూడా తను పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళిపోయేవాడు. ఆ కుటుంబం చాలా అగమ్య గోచరంగా ఉండేది వాళ్ళ జీవితం. కానీ ఇవాళ చూడండి, అదే 30 ఎకరాల్లో ఇలా ఫ్యామిలీ అంతా కలిసి, అన్నదమ్ములంతా కలిసి ప్రైవేటు కంపెనీ దగ్గర తెచ్చుకుంటే నాణ్యమైన ప్లాంట్ వాళ్ళకి రావడం వల్ల వీళ్ళు ఇంకొక 25-30 ఏళ్ళు చాలా దర్జాగా ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దాని ద్వారా రాబడి పొందగలుగుతారు. ఎంత తేడా ఉంది చూడండి ఒకసారి. ఒక చిన్న అంటే వీళ్ళు నిర్లక్ష్యం కాదు, ఇది కావాలని చేసిన కుట్రనే ఇదంతా కూడా. అవును. ఇప్పుడు ఏం చేయాలంటే రైతులంతా ఇప్పుడు శ్రీరాములు గారు లెక్క ఆయన ప్రైవేట్ తెచ్చుకుంటే ఇంత మంచి వచ్చింది కాబట్టి అందరూ ప్రైవేట్ వైపు వెళ్ళాలి. ఈ నర్సరీలో ఎవడు కొనడు, ఏం చేయాలా? ఖతం చేసి పడేయాలి, గేట్ క్లోజ్ చేస్తే అయిపోతుంది. ఇక మొత్తం వ్యవస్థ అంతా ప్రైవేటు కంపెనీ చేతుల్లోకి వెళ్తుంది. రేపు పొద్దున ఎలక్షన్స్లో ఫండ్స్ ఇచ్చేది వాడే, పార్టీలని గెలిపించాలన్నా ఓడించాలన్నా వాడే. ఖమ్మం జిల్లా రాజకీయాలని రేపు పొద్దున ఆయిల్ పామ్ కంపెనీలే శాసించబోతున్నాయి. మొన్న ఎలక్షన్లో కూడా అవే ఖర్చు పెట్టినాయని అనిపిస్తున్నది. డౌట్ ఏమన్నా ఉందా? డౌట్ అక్కర్లేదు. సో దీని మీద ప్రభుత్వాలు రివ్యూ చేయాలి, బాధ్యత చేయవు, ఎందుకంటే మొత్తం వాళ్ళే కాబట్టి. సో ఏమైనా చెప్పదలుచుకున్నారా గవర్నమెంట్కి మీరు? అంటే మీరు ఒక రైతు సంఘం నాయకుడిగా కొంత అవేర్నెస్ ఉన్నది మీకు. మీరు ప్రైవేట్ సైడ్ వెళ్ళడం వల్ల మీకు ఇప్పుడు ప్రైవేట్ సైడ్ వెళ్ళడం వల్ల ఈ మనం చెప్పలేం ప్రైవేట్ దగ్గర కొనుక్కోమని చెప్పలేంలే, కానీ వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి ఎవరు కొంతమంది ఇట్లా మేము అనుకొని ఆ రోజు ఇబ్బందుల వల్ల మేము మొక్కలు తెచ్చుకొని వేసుకోవడం జరిగింది. ఇట్లానే ఇంకొక నాకు వేరే చోట కూడా ఉంది, ఇక్కడ లోకల్ పట్టాలెన్స్ పెట్టి తీసుకొచ్చింది. అందులో కూడా బాగా డ్యామేజ్ మొక్కలు, ఆయిల్ ఫెడ్ సబ్సిడీ నుంచి తెచ్చిన మొక్కలు ఉన్నాయి సార్. అందులో కూడా చాలా నాసి రకం, తర్వాత కాయన చెట్లు ఉన్నాయి పక్కనే. ఓకే. మరి అందుకొరికి మేమేమంటున్నాం అంటే ఇక్కడ కొనుక్కొచ్చినవి మంచిగా ఉన్నాయి, తర్వాత ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినవి బాగులేవు, నాసి రకంగా మాకు ఇబ్బంది అవుతుంది. మేమేమంటున్నామంటే ప్రభుత్వానికి ఏదో ఆయిల్ ఫెడ్ వాళ్ళకి మేము ట్రైబల్ తరపు నుంచి అప్పీల్ ఏం చేస్తున్నామంటే, సర్లే సార్ మరి మాకు ఈ కాయన మొక్కలకి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పియండి అంటే మన చైర్మన్ గారు కూడా ఇదే తోటలో ఇదే ప్రత్యక్షంగా చూపించాం సార్. జంగారాఘారెడ్డి గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ చూసాం సార్, మీరు చూడండి, పరిశీలించండి, తోట మొత్తం పరిశీలించండి, కాయని చెట్లు అనేవి లేవు, బయట నుంచి తీసుకొచ్చిన మొక్కలు. తర్వాత మేము మీ ఆయిల్ ఫెడ్ నుంచి మన ప్రభుత్వం నర్సరీ నుంచి తీసుకొచ్చినవి ఉన్నాయి, అయ్యేం కాయట్లేదు, దీనికి దానికి డిఫరెన్స్ ఉన్నాయి, మరి ఇది కాపుతున్నాయి కాయట్లేదు, ఈ కాయని చెట్లు మీరు గుర్తించండి ప్రభుత్వ పరంగా, ఏదో నష్టపరిహారం ఇస్తే బాగుంటుంది అనేసి మేము వారిని అడగటం జరిగింది. అయితే ప్రభుత్వం నుంచి జీవో ఏమీ లేదు ఇవ్వటానికి అనేసి, చట్టం లేదు అనేసి అంటున్నారు. మరి ఈ విత్తనాలు ఇవి అవి అని అంటున్నారు. విత్తనాలకి మరి నాసి రకాల విత్తనాలు ఇలాంటివి అనేసి ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారులే, కానీ మరి ఇవి కూడా విత్తనాలే కదా సార్. అంతే కదా. మరి వీటికి ఇవి కూడా విదేశాల నుంచి వచ్చినాయి కదా, మధ్యలో ఎక్కడ చేంజ్ అవుతుంది. తర్వాత దీని మీద మేము రైతులుగా మేము చర్చిస్తూ ఉంటే, అసలు ఈ విత్తనాలు తీసుకొచ్చింది వాస్తవం మలేషియా, సింగపూర్ అక్కడ నుంచి తీసుకొచ్చి నర్సరీలు పెంచుతున్నారట. అయ్యేమో మంచి కాబట్టి వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు ఎక్కువ రేట్లకి, ఒక్కొక్క మొక్క 200-300 రూపాయలకి అమ్మేస్తున్నారు. తర్వాత కేంద్ర గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ వాళ్ళు పొందుతూ ఆ మొక్కలు వాళ్ళకి లెక్కలు చూపించడం కోసం వీళ్ళు ఈ ప్రైవేట్ సెక్టర్లో ఈ తోటలు ఏరిని ఈ మొక్కలు ఇట్లా పెరిగినాయి తీసుకెళ్ళేసి కింద పడ్డప్పుడు పెరిగినాయి, ఇట్లా పెరుగుతాయి సార్. వీటిని పీకి ఈ బ్యాగులలో వేసి దాన్ని పెంచి తోటలకి ఇవ్వటం, రైతులకి ఇవ్వటం. అయితే ప్రభుత్వం నుంచి సబ్సిడీ తీసుకుంటున్నారు కాబట్టి 1,00,000 మొక్కలు పంచితే 40 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 1,00,000 మొక్కలకి 40 లక్షల రూపాయలు వాళ్ళు నర్సరీలకి ఇస్తుంది. దానికోసం ప్రభుత్వం వాళ్ళు పెంచవలసిన పామాయిల్ నర్సరీలని ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు పెట్టి లాభాలు గడిస్తున్నారు. ఆ రకంగా వాళ్ళు మంచి మొక్కల్ని అమ్ముకొని బయటకు అమ్ముకొని ఇలాంటి చెట్ల కింద ఉన్న మొక్కల్ని తీసుకొచ్చి వాళ్ళు నర్సరీలో పెంచి రైతులకు అంటగడుతున్నారు. దీనివల్ల దిగుబడి రాక కాయక నష్టం జరుగుతుందనేసి ఈ సందర్భంగా మీ అందరికి తెలియపరుస్తున్నాను. సో దయచేసి ప్రభుత్వం గమనించాల్సింది, ఇక్కడ ప్రైవేటోని మెచ్చుకోవడం కాదు, ఇక్కడ ప్రైవేటోడే వాడు మంచి విత్తనం తీసుకుని అవతల ఉన్న ఆయిల్ ఫెడ్కి నకిలీ విత్తనం అందిస్తున్నాడు. ఆ ప్రైవేటోడికి గవర్నమెంట్ వాడికి ఒకడే సప్లై చేస్తున్నాడు, వాడు ఒక బ్రోకర్ మధ్యలో. ఆ బ్రోకర్తో వీళ్ళు కొల్యుడైపోయి ఆ బ్రోకరు గవర్నమెంట్ సంస్థని కొలాప్స్ చేస్తున్నాడు. ఇక్కడ ప్రైవేట్ వాడి దగ్గరికి వెళ్ళి కొనుక్కోమని కాదు, బాగుపడండి నాయన, బాగు చేసి వ్యవస్థను బాగు చేసి రైతులను కాపాడండి అని చెప్తున్నాం. ఇంకో మీది ఉందా ల్యాండ్ ఇక్కడ? అదే కాయన ఉన్నదండి. కాయందా? ఎన్ని ఎకరాలు వేసినారు మీరు? ఏం పేరు మీ పేరు? 7 ఎకరాలు వేసినారు. మీ బ్రదరా? అది
మీ బ్రదరా? ఆ, మరి మీ అన్నదేమో మంచిగా ఉన్నది, మీదేమో అంత ఆగమాగమైంది. మొత్తం ఆగమైందండి. ఇప్పుడు 5 మీ అన్న దగ్గర మీ అన్నలాగా బయట నుంచి తెచ్చుకోలేదా మీరు? అన్ని బయట నుంచి మొక్కలు లేవు కండి. అసలు మొత్తం ఆయిల్ ఫెడ్ వాళ్ళే ఇవ్వాలి. ఇంకా మనకు బయట నర్సరీలో మొక్కలు లేవు కదా ఇవ్వడానికి. ఓకే, తను తెచ్చుకున్నారు కదా. లేవని అదేలేండి, వీళ్ళకి పట్టాలు లేవని వీళ్ళు బయట నుంచి తెచ్చుకున్నారు. అవును. ఎన్ని ఎకరాలు? 7 ఎకరాలు. మా 7 ఎకరాలు. 7 ఎకరాలు ఎన్ని చెట్లు ఖరాబ్ అయినాయి? ఒక 70 చెట్లు సుమారుగా ఉంటాయండి. 70 చెట్ల పైన ఉంటాయి. మిగతాయి పర్లేదా కొంచెం అటు? పర్లేదంటే ఇంకా అంత ఈల్డింగ్ ఇంకా పూర్తిగా ఇది ఈ స్థాయిలో లేవా? ఈ స్థాయిలో లేవు. లేవు. ఇంత క్వాలిటీ లేదు. ఇంత క్వాలిటీ లేదు, ఇంత నాణ్యత లేదు. అంతే. అంతే. ఎక్కువ క్వాలిటీ నాణ్యత ఉంటే మంచి దిగుబడి వస్తుంది. గెల క్వాలిటీ ఉంది, నాణ్యత ఉంది, మొదలు మాను కూడా బాగుంది. అటు ఉండటం వల్ల మనకి దిగుబడి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈయన అదే ఫెర్టిలైజర్స్ వాటర్ పెడుతున్నాడు, మీరు అదే పెడుతున్నాం. కానీ ఇంత ఇది లేదు, మొక్క లేదు. వచ్చే అవకాశం కూడా ఉండదు కదా. ఉండదు, ఇక ఉండదు. ఆల్రెడీ 5 సంవత్సరాలు 4.5 5 అవుతుంది కండి. ఇంకేం వస్తుంది? ఇంకా రాదు. మరి ఎట్లా నెక్స్ట్ టైం అంటే ఇక మీరు మళ్ళీ మొత్తం తీసేసుకుంటా ఇంకా ఏం వేస్తాం? ఇప్పటికి 5 ఏళ్ళు లాస్ పోయాం బాగా. 4.5 నుంచి 5 ఏళ్ళు. ఇప్పుడు 5 ఏళ్ళుగా మీరు ఖర్చు పెట్టినారు కదా దానికి. 5 ఏళ్ళు మీ కుటుంబం ఎట్లా గడిచింది? ఎట్లా నడిపించుకుంటే వెళ్ళారు? నడిపించామంటే ఇంకా అట్లా ఇక వచ్చిన దాంట్లో కొంచెం ఇక దాన్ని బట్టి రొటేషన్ అవ్వకుండా వెళ్ళాము. ఇంకా ఇప్పుడు ఇవి సబ్సిడీ అమౌంట్ వస్తుందా? 4,200 రూపాయలు ఏదో 1 ఇయర్కి ఏదో ఇస్తారు కదా. అది ఫస్ట్ 1 ఇయరే వచ్చింది, తర్వాత రాలేదు. ఎందుకు రావాలి కదా? 4 ఇయర్స్కి రావాలి కదా. రాలేదు. వచ్చిందని చెప్తున్నారు కదా ఆల్రెడీ. కొంతమందికే వచ్చింది, కొంతమందికి ఇంకా అది కూడా రాలేదు. అంటే వీళ్ళు ఆపుతున్నారా లేకపోతే సెంట్రల్ నుంచే రాలేదు అంటున్నారు? ఏం చెప్తున్నారు అధికారులు? అంటే కొంతమంది రైతులకు మా దగ్గర అయితే ఇప్పుడు మా ల్యాండ్కి అయితే రాలేదు దానికి. ఓకే, ఇప్పుడు మీకు అసలే రాదేమో, మీకు ఇది లేదు కాబట్టి. సో ఇది ఒక సిచ్యువేషన్ మనం చాలా క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. చివరికి ఎంత ఘోరం అంటే ఈ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఇప్పుడు రోడ్లు లేవు వీళ్ళకి, పొలాలకు వెళ్ళడానికి రోడ్లు లేవు. ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సిఎస్ఆర్ ఫండ్స్ అంటాం కదా, కంపెనీలు అందులో వాళ్ళకు వచ్చే ఆదాయంలో 2% ప్రజలకి సేవా కార్యక్రమాలకు కేటాయించాలి, ఖర్చు పెట్టాలి. ఇది ఖర్చు పెట్టాలన్నా వద్దా అనేది వాళ్ళు డిసైడ్ అయ్యేది కాదు. రాజ్యాంగం చెప్తున్నది, చట్టం ఉన్నది దానికి. భారత రాజ్యాంగం చెప్తున్నది 2% ప్రతి కంపెనీ వాళ్ళు సంపాదించిన దాంట్లో 2%ని ప్రజల సేవ కోసం ఖర్చు పెట్టాలి. దానికోసం పెద్ద ఎత్తున ఆయా రంగాలకు నిధులు వస్తుంటాయి. ఆయిల్ ఫెడ్కి కూడా కొంత డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎట్లా తయారైపోయారంటే ఈ కార్పొరేషన్ చైర్మన్లు కానీ మంత్రులు కానీ ఎవరు ఉంటారు? ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళ నాయకులు ఉంటారు. గతంలో కంచర్ల రామకృష్ణారెడ్డి అని ఉండే ఆయన ఎక్కడో మోత్కూరేమో, ఆ ప్రాంతానికి ఒక 40 లక్షలు వేసుకుపోయిండు ఆయన. వనపర్తి వ్యవసాయ శాఖ మంత్రుడు నిరంజన్ రెడ్డి, ఆయన ఒక 40 లక్షలు ఏమి వేసుకుపోయిండు. ఇప్పుడు ఈయన వచ్చిండు కొత్తగా జంగారాఘవరెడ్డి, ఆయన కార్పొరేషన్ చైర్మన్, ఆయన ఏదో ఖోఖో టోర్నమెంట్ ఆయన 10 లక్షలు వేసుకుపోయిండు. ఎక్కడ ఖర్చు పెట్టాలి? అవి ఎక్కడ ఉన్నాయి అక్కడ ఖర్చు పెట్టాలా? ఇలాంటి ప్రాంతంలో అసలు ఈ టోర్నమెంట్లకి వాటికి ఖర్చు పెట్టడం ఏంది? ఇక్కడ రోడ్లు లేవు, వీళ్ళకి తిరగడానికి ఇబ్బంది ఉన్నది. వీళ్ళే రైతులే డబ్బులు వేసుకొని రోడ్లు వేసుకుంటున్నారు. సిస్టమ్ బాగుపడాలని మేము కోరుకుంటున్నాం. అందులో భాగంగా ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఫైట్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున రైతు సంఘాలు చాలా ఉన్నాయి. ఈ రైతు సంఘాలు కూడా ఈ ఆయిల్ పామ్ మీద ప్రధానంగా దృష్టి పెట్టాలి. ప్రత్యామ్నాయ పంటలు అంటున్నాం, అందులో ప్రత్యామ్నాయం ఆయిల్ పామ్ అన్నది మంచి సాగు కింద కనిపిస్తున్నది. దాన్ని స్టెప్ బై స్టెప్ ముందుకు తీసుకెళ్తూ చేస్తే అద్భుతంగా ఉంటుందని అర్థమవుతున్నది. సో దయచేసి దీని మీద ఫోకస్ చేయాలి. భవిష్యత్తులో మరిన్ని వీడియోలు ఖచ్చితంగా మన తొలి వెలుగు చేస్తుంది. మరో రైతు పొలంలోకి వెళ్దాం, అక్కడున్న సమస్యను తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.